అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ సారీ, ఇట్స్ హార్డ్ ఫర్ యూ, బట్ వేరే పిల్లలకు ఈ బాధ రావద్దని మీరు మాట్లాడాలండి. అందుకే అందుకే వచ్చాను. అందుకే వచ్చానండి. ఈ బాధ ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని వచ్చాను నేను. పిల్లల్ని చదివించడానికి అని పంపిస్తే చచ్చిపోవడం ఏంటండి? ఆ రోజుల్లో మా జీవితం నాశనం అయిపోయింది. ఇక్కడ ఉన్న చాలా మంది మీ పిల్లల వయసు, మీ బాబు వయసు వాళ్ళేనండి. ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, బట్ యా, అది చెప్దామనే వచ్చానండి. నాలాగా ఇంకొకరు జరగకూడదనే ఉద్దేశంతోనే ఏదైనా చెప్పాలి. కాలేజీ వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల నా పిల్లోడు చనిపోయాడు. చదువుకుంటాడు అని పంపించిన పిల్లోడు ఏదో క్యాజువల్గా చెప్పేశారు. వాళ్ళు దూకడానికి ట్రై చేశాడు. 5వ ఫ్లోర్లో ఉన్న పిల్లాడు కిందకు 5 ఫ్లోర్లు దిగి కిందకు వచ్చేదాకా ఏం చేశారు? గోడ దూకేదాకా ఏం చేశారు? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతవరకు యాక్షన్ లేదు. కాలేజీ వాళ్ళకి భయం లేదు. నా కొడుకు తర్వాత ఇంతమంది చనిపోయారు. పోలీసులు కాలేజీ మీద యాక్షన్ తీసుకుంది లేదు. ఈ రోజు వరకు పోలీసుల దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకోండి అంటారు. లాయర్ల దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వండి, మేము వాదిస్తామంటారు. ఈ కాస్త కూడా మాట్లాడుతున్నాను కారణం ఏంటి అంటే, కాలం పెయిన్ తగ్గించేస్తూ ఉంటుందండి. నా కొడుకు ఫోటో కూడా చూడటం మానేసా. ఇక్కడికి రాగానే ఆ ఫోటో చూడగానే నేనే ఎలా ఉంటే ఆ తల్లి ఎలా ఉంటుందో చూడండి. తను వస్తే ఇంకా తట్టుకోలేదని తను తీసుకురాలేదు. చేతగాని వాళ్ళు కాలేజ్ ఎందుకు పెట్టాలి? ఎందుకు మేనేజ్ చేయాలి? రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. గవర్నమెంట్ ఏ రూల్స్ ఇచ్చి అలాంటి కాలేజీలో పిల్లల్ని చదివేలా చేస్తుంది? 1800 మంది 2000 మంది పిల్లలు ఆ చిన్న క్యాంపస్లో ఉండి కరెంటు వైర్లు తగిలేలాగా అసలు పర్మిషన్స్ చెక్ చేయరా? చెక్ చేయడం పోవడం వల్లే కదా నా కొడుకు గోడెక్కి కరెంటు తగిలి మాడిపోయాడు. 24 గంటలు గిలగిల కొట్టుకున్నాడు వాడు. సీసీ కెమెరాలు లేవు. ఈ రోజు వరకు పట్టించుకున్నాడు లేదు కాలేజీ వాళ్ళు. ఏంటి అంటే ఫైట్ చేయడానికి ఓపిక లేదు. మీడియాలు ఏం చేస్తున్నాయి? ఒక్క క్రాంతి గారు తప్పితే దీన్ని కవరేజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? టీవీ 9 ఏమైంది? ఎన్టీవీ ఏమైంది? అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇంతమంది చనిపోతే కూడా విద్యా వ్యవస్థ కొంచెం కూడా వాల్యూ లేదా? పిల్లల ప్రాణాలంటే కళ్ళ ముందు 9 మంది చనిపోయారు. ఈ రోజు వరకు గవర్నమెంట్ వైపు నుంచి ఒక్క యాక్షన్ కూడా నాకు కనిపించట్లేదు. నేను చెప్పగలిగేది ఒకటేనండి, 6 రోజుల్లో నా లైఫే మారిపోయింది. కళకళలాడుతున్న ఫ్యామిలీ 4 మేము 3 అయిపోయాం.
ఈ రోజు వరకు దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. పిల్లలు జాగ్రత్తగా ఉండండి నాన్న. 15 నుంచి 18 ఏళ్ల వయసులో కొంచెం టఫ్గా ఉంటుందంట. యాక్చువల్లీ నేను కూడా 15 నుంచి 18 ఏళ్ల వయసులో స్పీడ్గా ఉంటారు, బళ్ళు గిళ్ళు ఇలా తిరుగుతారు అనే ఉద్దేశంతో ఒక చోట ఉంటాడు అని. జస్ట్ అది చిన్న, నీకు నచ్చితేనే ఉండు నాన్న అని చెప్పాను. వాడు తట్టుకోలేపాడు. మా దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లాడు. కొంచెం హార్డ్గా ఉంటాడు, తయారవుతాడు, బయట తిండి అది అలవాటు అవుద్ది అనే ఉద్దేశంతో జాయిన్ చేశా. 6 రోజుల్లో నా జీవితమే మారిపోయింది. కలకల్లాడుతున్న నా కుటుంబం. ఇలాంటిది ఇంకొకటి జరగకూడదని డబ్బులు తీసుకోమన్నా నేను తీసుకోలేదండి. ఎలక్ట్రిక్ వాళ్ళు ఫోన్ చేసి నాకు డబ్బులు తీసుకోండి అన్నారు. తీసుకుంటే 10 మందికి తెలియాలి. ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేసి మా బాధ, మా తల్లిదండ్రుల బాధ ఇంకొకళ్ళకి రానియకుండా, కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి మన పిల్లలు ఎలా ఉన్నారు, ఆ కాలేజీలో ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇలా అన్ని గమనించి మాత్రమే జాయిన్ చేయండి మీ పిల్లల. అలాగే పిల్లలకు కూడా చెప్తున్నాను, ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పండి. ఊరేసుకోవటం ఇట్లాంటి పనులు చేయబాకండి. నా కొడుకు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటే నాకు తెలిసేది. అది రికార్డ్ అయ్యి కూడా లేదు. పైనుంచి కిందకు వచ్చాడు. సో 24 గంటల వరకు ఆ బాడీని ఐడెంటిఫై చేయలేదంటే కాలేజీ నిర్లక్ష్యం ఎంత ఘోరంగా ఉందో చూడండి మీరు. ఎంత కష్టంగా ఉందంటే మా జీవితం చెప్పలేనంత కష్టంగా ఉంది. నరకం కనిపిస్తుంది. బట్ మాకు మళ్ళీ ఇంకో పాప ఉంది. సో కాబట్టి మాత్రమే మేము వీఆర్ లైవ్. అదర్వైజ్ మేము ఉండేవాళ్ళం కాదు. పిల్లలు జాగ్రత్తగా ఉండండి అన్న. తల్లిదండ్రులు చాలా చాలా ఇబ్బంది పడతారు. మీకేమన్నా అయితే, చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని వాళ్ళు, మీకేమన్నా అయితే ఇంకా దయచేసి అర్థం చేసుకోండి. అలాగే గవర్నమెంట్ కూడా ఈ జరిగే ఇలాంటి వాటికి కాలేజీలకి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, అసలు స్ట్రిక్ట్గా ఉందా లేదా. నారాయణ కాలేజ్, నారాయణ అయితే మంత్రి అయితే ఏంటండి రూల్స్ లేవా వాళ్ళకి? పోలీసులు దగ్గరికి వెళ్ళినా, రాజకీయ నాయకులు దగ్గర వాళ్ళతో గొడవ ఏం పెట్టుకుంటారు, మీరు గెలవలేరంటారు. అరే పిల్లలు ప్రాణాలు పోతుంటే కనీసం ఈ రోజు వరకు కాలేజీ యాజమాన్యానికి చిన్న చిన్న నొప్పి కూడా లేదు. వరుసగా జరుగుతూనే వస్తున్నాయి. ఇన్సిడెంట్ జరగగానే పోలీస్ బెటాలియన్ వచ్చి కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది అర్థం కాదు. డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయి. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ 6 నెలలు, ఖచ్చితంగా 6 నెలల 15 రోజులైందండి నా కొడుకు చనిపోయి. నేను యాక్షన్ తీసుకోవాలా? ఈ టైంలో ఏమన్నా కాలేజీల మీదకి వెళ్తే పిల్లల ఇయర్ పోయిద్దని ఊరుకున్నా. నేనేం ఊరుకోవడానికి ఏం లేనండి. ఖచ్చితంగా కాలేజీ ఆ చేతకాని వాళ్ళు మూసేయాలంతే. లేదు ముందు ఇది ప్రతి ఒక్కరికి తెలిస్తే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొని మా పిల్లలు అక్కడ సరిగ్గా ఉన్నారా లేదా, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అట్లీస్ట్ అలాంటి అవేర్నెస్ కోసం అయినా నేను ఈ ధైర్యంగా వచ్చి చెప్పడానికి వచ్చానండి. ఇది వీలైనంత మంది చేరుద్ది. ఎంతమందికి తెలిస్తే అంత మంచిదని నేను ఇంత కష్టమైనా వచ్చి చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.